కాకతాళీయము అంటే చాలామంది వాడే సామాన్య పదము. అయితే ఈ పదము ఎక్కడి నుండి వచ్చింది అనేది తెలుసుకుందాము. కాకి అంటే తెలుసు, తాళీయము అంటే తాటిపండు. దీనికి శాస్త్రీయ అద్భుత వివరణ తెలుసుకుందాం. ఈ వ్యాసము ఇస్తున్నవారు రామ్ ప్రసాద్ ప్రభూజీ. కాకతాళీయ న్యాయం యోగవాసిష్ఠంలోని అద్భుతమైన సత్యం. యోగవాసిష్ఠం ఉత్పత్తి ప్రకరణం సర్గ 28 శ్లోకం 11 మూడవ విభాగం. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనకు ఏదో ఒక కారణముంటుందని మనమందరం అనుకుంటాం. కానీ నిజంగానే అలా ఉంటుందా? లేదా మన మనస్సే సంబంధం లేని విషయాలకు సంబంధం కల్పిస్తున్నదా? ఈ ప్రశ్నకే సమాధానం యోగ వాసిష్ఠంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కాకతాళీయ న్యాయం. దృష్టాంతం, ది ఎగ్జాంపుల్. ఒక కాకి అనుకోకుండా ఎగురుకుంటూ వచ్చి ఒక తాటి చెట్టు మీద వాలింది. సరిగ్గా అదే క్షణంలో ఆ చెట్టు నుంచి ఒక తాటి పండు కింద పడింది. ఇది చూసినవాడేమనుకుంటాడు? కాకి వచ్చి వాలడం వల్లే పండు పడింది. కాని వశిష్ఠుడు ఇక్కడ ఆపి అడుగుతాడు, నిజంగానే కాకే కారణమా? ఆ తాటిపండు ఇప్పటికే పక్వానికి వచ్చింది, పడడానికి సిద్ధంగా ఉంది. కాకి వాలడం కేవలం ఒక యాదృచ్ఛికం మాత్రమే. కాకి వాలకపోయినా ఆ పండు పడేదే. ఇదే కాకతాళీయ న్యాయం. ఇక్కడే వశిష్ఠుడు ఒక గొప్ప సత్యాన్ని బయటపెడతాడు. ఒక కాకి అనుకోకుండా వచ్చి వాలడం, సరిగ్గా అదే సమయంలో తాటిపండు కింద పడడం ఎలాగో అలాగే ఈ ప్రకృతిలో జరిగే మార్పులు, మనకు కలిగే సుఖదుఖాలు కూడా అంతే యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మనమే కారణం కట్టిపెడతాం. కానీ వాస్తవం ఏమిటంటే అనేక సంఘటనలు కేవలం కాల సంయోగాలు మాత్రమే. మనిషి చేసే అతిపెద్ద పొరపాటు కోర్ టీచింగ్. మనిషి తన అజ్ఞానం వల్ల నేనే చేస్తున్నాను అనే అహంకారంలో పడతాడు, లేదా అతడి వల్ల నాకు నష్టం జరిగింది అని ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఇవన్నీ ఏమిటంటే సంబంధం లేని విషయాల మధ్య సంబంధం వెతికే మన మనస్సు చేసే భ్రమ. యోగ వాసిష్ఠ శ్లోకం. ఏతస్మిన్నంతరే తత్ర కాకస్తాళఫలం యథా పతత్యైచ్ఛికతో దైవాత్ కాకతాళీయవత్ స్థితం. ఏతస్మిన్ ప్లస్ అంతరే, ఈ లోపల లేదా ఈ క్రమంలో, తత్ర అక్కడ, కాకః ఒక కాకి, తాళఫలం తాటిపండు, యథా ఏ విధంగా అయితే, పతతి పడుతుందో, ఐచ్ఛికతో తనంతట తానుగా లేదా యాదృచ్ఛికంగా, దైవాత్ విధివశాత్తు లేదా అనుకోకుండా, కాకతాళీయవత్ స్థితం ఇది కాకికి తాటిపండుకు ఉన్న సంబంధం వంటి స్థితి. తాత్పర్యం, ఒక కాకి వచ్చి వాలడం, సరిగ్గా అదే సమయంలో తాటిపండు పడడం ఎలా జరిగిందో ఈ జగత్తులో జరిగే సంఘటనలు కూడా అలాగే అనుకోకుండా యాక్సిడెంటల్గా జరుగుతాయి. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఈ జగత్తులో జరిగే సంఘటనలు చాలాసార్లు కారణం లేని సమయ సంబంధాలే. రెండవ శ్లోకం జ్ఞానానికి అన్వయం. యథా తాళఫలం తత్ర పతత్యైచ్ఛికతో దైవాత్ కాకతాళీయవత్ తస్మాత్ సంవితుదితా సతి. యథా తాళఫలం తాటిపండు ఏ విధంగా అయితే, తత్ర పతతి అక్కడ పడుతుందో, ఐచ్ఛికతో దైవాత్ అనుకోకుండా ప్రకృతి సహజంగా, కాకతాళీయవత్ తస్మాత్ ఆ కాకతాళీయ న్యాయంలాగే, సంవితుదితా సతి జ్ఞానం లేదా చైతన్యం మేల్కొంటుంది. సతి ఉన్నట్టి సత్యమైన. తాత్పర్యం, తాటిపండు పడడం అనేది కాకి ప్రమేయం లేకుండా ఎలా జరిగిందో, ఆత్మలో ఈ జగత్తు అనే భావన లేదా జ్ఞానోదయం కూడా అలాగే ఒక క్రమంలో జరుగుతుంది. దీనికి విడిగా ఒక కర్త లేదా డూవర్ లేడు అని అర్థం. అర్థమేమిటంటే ఆత్మజ్ఞానం ఏదో ఒకడు సృష్టించేది కాదు, అది ఎప్పుడూ ఉన్న సత్యమే. కాని అజ్ఞానం తొలగిన క్షణంలో అది అకస్మాత్తుగా మేల్కొంటుంది. సాక్షిభావం విట్నెస్ స్టేట్.
ఈ శ్లోకం మనల్ని ఏం బోధిస్తోందంటే కర్తగా ఉండమని కాదు, బాధితుడిగా ఉండమని కాదు, కేవలం సాక్షిగా ఉండమని, జరుగుతున్నదాన్ని చూడడం, కాని అతిగా స్పందించకపోవడం. ఇదే వశిష్ఠుడి బోధ. ఉపమానం, ఫైనల్ ఎనాలజీ. మేఘాలు తొలగితే సూర్యుడు కొత్తగా పుట్టాడా? లేదు, సూర్యుడు ఎప్పుడూ ఉన్నవాడే, మేఘాలు తొలగాయంతే. ఆత్మజ్ఞానం కూడా అంతే. సంబంధం లేని విషయాలకు సంబంధం కల్పించడమే బంధం. ఆ భ్రమ తొలగితే ద్వేషం పోతుంది, అహంకారం కరుగుతుంది, మనిషి స్వేచ్ఛను పొందుతాడు. ఇదే అసలైన ముక్తి. జరుగుతున్నది అంతా చైతన్యంలో జరుగుతున్న ఒక లీల మాత్రమే.